బాబాయ్ చాలా ఘోరంగా ఉంది. లెగ్ వర్కౌట్ చేసిన తర్వాత మామూలుగా నడడం అంటే చాలా కష్టం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగ్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసరికి 4th డే అనమాట. సో ఈరోజు జిమ్కి అయితే వెళ్తున్నాను. సో కొన్ని రోజుల నుంచి అయితే కొద్దిగా కంటిన్యూస్గా అయితే వెళ్తున్నాను అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. సో బాడీలో కూడా కొన్ని చేంజెస్ అయితే నేను గమనించాను. చాలా బాగుంది అనమాట. సో మనసుకి ఇంకా బాడీకి కూడా చాలా బాగుంది. సో ఇప్పుడైతే నేను జిమ్కి వెళ్తున్నాను. జిమ్ లిఫ్ట్లో అయితే ఉన్నాను అనమాట. సో జిమ్ కాస్ట్ వచ్చేసరికి 1,10,00,000 అనమాట. జిమ్లో ఉన్న ఎక్విప్మెంట్స్ అవునండి, ఇంకా మిషనరీ ఐటమ్స్ మొత్తం కలిపి 1,10,00,000 అనమాట. అంత కాస్ట్ జిమ్. సో జిమ్ కూడా చాలా బాగుంటుందండి. వీలైతే మీకు ఈరోజు జిమ్ అంతా చూపిస్తాను, అదేవిధంగా మిషనరీ ఐటమ్స్ కూడా చూపిస్తాను. ఈరోజు అయితే నాది లెగ్ డే అనమాట. సో లెగ్ సంబంధించిన వర్కౌట్ షెడ్యూల్ అయితే ఉంది. సో అది కంప్లీట్ చేసుకొని ఇంకా మళ్ళీ మనం ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. సో పిల్లలకైతే స్కూల్ హాలిడేస్ కదా, అందుకు ఇంట్లోనే ఉన్నారు. సో లక్కీగా మా అత్తయ్య గారు ఉండడం వల్ల కొద్దిగా టెన్షన్ అయితే లేదు. పిల్లలు ఎలా ఉంటారని చెప్పి. సో అత్తయ్య అయితే పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు. ఇంట్లో కూడా అంతా ఇప్పుడైతే బాగానే ఉంది. సో పిల్లల్ని చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారనుకోండి, సో మనకు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది అనమాట. అదే ఇంకా మనకున్న ప్రాబ్లం. ఇప్పుడు కూడా అత్తయ్య గారు ఉన్నంత వరకు మనకు పర్లేదు. సో ప్రశాంతంగా జిమ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఈ రోజు నుంచి అయితే కొద్దిగా డైట్ అది కొద్దిగా ఫాలో అవుదాం అనుకుంటున్నాను. కొన్ని ఐటమ్స్ అయితే లేవు. ఓట్స్, ఇంకా అది ఓట్స్ తీసుకుందాం. జిమ్ అయిపోయిన తర్వాత ఓట్స్కి వెళ్దాం. ఓకే, జిమ్కి వెళ్ళిపోదాం కదండి. 3వ ఫ్లోర్. థర్డ్ ఫ్లోర్లో జిమ్ అనమాట. సో సాంగ్స్ అవి ప్లే చేస్తారండి. నేను అందుకు వీడియో అయితే షూట్ చేస్తాను, కానీ వేరే సాంగ్స్ పెట్టుకున్నాను. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. Praying that this night's gonna last. You got it all on tap, I'm loving your vibe, always have your back. We like all the same tracks, listen all night in the sheets all black. Said I'm falling fast, don't remember life before you, that's fact. I feel good, you look great, I like you, I can't wait. ఫ్రెండ్స్, లెగ్ వర్కౌట్ కంప్లీట్ అయింది. బాబాయ్ చాలా ఘోరంగా ఉంది. లెగ్ వర్కౌట్ చేసిన తర్వాత మామూలుగా నడడం అంటే చాలా గట్టి చేసింది ఈరోజు. సో ఏదైనా మనం వర్కౌట్ చేస్తే కొద్దిగా నాలెడ్జ్తో చేయాలండి, తెలిసి తెలియకుండా చేయకూడదు. సో భరత్ అని చెప్పి ఫ్రెండ్ అయితే ఉన్నాడు అనమాట. భరత్ అని చెప్పి మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు. సో భరత్కి కొద్దిగా ఐడియా ఉందన్నమాట. సో క్యాలరీస్
క్యాలరీస్, ప్రోటీన్, ఇంకా ఫ్యాట్స్, అంటే మనం ఎంత వెయిట్లో ఎంత తీసుకోవాలి, అసలు మన గోల్ ఏంటి, మొత్తం అన్ని భరత్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఈసారి అదే ఇప్పుడు జిమ్లో ఎంటర్ అయినప్పుడు హైఫై ఇచ్చాడు కదా, సో ఆ అబ్బాయి అనమాట. సో చాలా మంచోడు. సో ఓకే, వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది. సో ఓట్స్ అయితే లేదు, ఓట్స్ కొనుక్కొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోదాం. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో డ్యూటీకి కూడా టైం అయిపోయింది. ఓకే, లెట్స్ గో ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది వచ్చేసరికి నో ఫ్యాట్ మిల్క్ అనమాట. ఇది ఇందులో ఫ్యాట్ తక్కువ ఉంటుంది, డబుల్ టోన్ మిల్క్. అట్టుపళ్ళు, ఓట్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసరికి 200 grams ఓట్స్ అనమాట. ఈ 4 రోజులకు సరిపోతే శాలరీ పడిన తర్వాత మంచిగా తీసుకోవచ్చు. ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట. బ్రేక్ఫాస్ట్లో ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుతాం. కలిపిన తర్వాత మీకు ఏటి కలిపినా చూపిస్తాను, పదండి. ఓపిక లేదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి వేయింగ్ స్కేల్ అనమాట. సో మనం పర్ఫెక్ట్గా డైట్ ఫాలో అవ్వాలంటే ఇది పక్కా ఉండాలి. సో ఇది ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో కూడా దొరుకుతుంది. 300 నుంచి స్టార్టింగ్ అనమాట. ఇది వచ్చేసరికి 500. సో ఇది వచ్చేసరికి సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ కూడా. ఇది వచ్చేసరికి 200 ml మిల్క్. ఇది మరగబెట్టాను, దీంట్లో అయితే పంప్కిన్ సీడ్స్ వేసాను. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఇది 10 grams అయితే తీసుకోవాలి. సో 10 grams అనమాట సన్ఫ్లవర్ సీడ్స్. ఇప్పుడు జీడిపప్పు 10 grams అనమాట. బ్యాటరీ అయిపోయింది. ఇది కూడా 10 grams అనమాట. ఇది కూడా 10 grams వేసుకుంటున్నాను. ఇది చెరగొట్టి వేసుకుందాం. పైకి ఎగిరితే వెళ్ళిపోయా మొత్తం. ఇప్పుడు ఓట్స్ కూడా 50 grams వేసుకుందాం. ఓట్స్ కూడా 50 grams వేసుకోలే, కరెక్ట్గా 50 అంటే 50. ఎందుకంటే ఇది నేను 200 grams తెచ్చాను, ఈ 4 రోజులు సరిపోద్దని. ఓకే, మొత్తం కలుపుకొని తినేయడం. చూసారు కదా. సో ఫస్ట్ రోజు కదా కొద్దిగా కష్టంగా ఉంటుంది. డైలీ చేసామనుకోండి అలాగే అలవాటు అయిపోద్ది. దీని బ్యాటరీ కూడా అయిపోయింది. బ్యాటరీ ఎండలో పెడదాం, ఎండలో పెడితే ఇంకొక 10 రోజులు వస్తుంది. ఓకే, లెట్స్ గో, తినేద్దాం. ఆకలేదు వస్తుంది, జిమ్ నుంచి వచ్చి ఏం తినలేదు. మర్చిపోయాను, అరటిపండు మర్చిపోయానండి. సరే, అరటిపండు 80 grams ఉండాలి. 80 grams వేసుకో. $70 grams ఉంది. 10 grams పర్లేదులే, మరేం చేస్తాం. 10 grams కోసం ఇంకో అరటిపండు తీసుకుంటే దెబ్బైపోతాం. ఇది అడ్జస్ట్ చేసుకుందాం. ఇదైతే స్మాష్ చేసి ఇందులో వేసేస్తాను. ఓకే,
బాగుంది. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward. ఫ్రెండ్స్ వీళ్ళైతే అప్పుడు త్వరలో వేసారు కదా ఆ వర్కర్లు అనమాట. సో అంత పని అంతా అయిపోయింది. చివరిని రోడ్డు వేసారు. ఆ రోడ్డుకి కిందన ఏంటంటారు దాన్ని, రెట్రో రిఫ్లెక్టివ్ అబ్జర్వ్స్ ఉంటాయి రోడ్డు మీద, ఉంటాయి కదా ఇంత స్టిక్కర్లు, అవి అంటించడానికి కుర్రాళ్ళు అయితే సరదాగా ట్రాలీ నడపాలనిపించింది, అందుకు నడిపాను అనమాట. ఇప్పుడైతే ఇంక భోజనంకి వచ్చాను. ఊరివాడు పడుకుంటాడు. ఇంకా ప్రశాంత్ అదేట్రా ఎక్కడ ఉన్నారా ఫ్రెండ్స్? మా ఆఫీస్ దగ్గర చూడండి క్లైమేట్ ఎలా ఉందో. ఫుల్ అటు ఆరెంజ్, మధ్యలో ఆరెంజ్. అమ్మో పిడుగు పడిపోద్ది ఏట. ఇప్పుడు ఎలా ఉంది క్లైమేట్? భయంకరమైన గాలులతో మామిడికాయలు పడే సూచన కూడా ఉంది. అదే సూచన పడిపోతాయి, ఆల్రెడీ పడుతున్నాయి. చెట్టుకున్న మామిడికాయలు జారిపోతున్నాయి.